కృష్ణా జిల్లా పెన్మలూరు నియోజకవర్గంలోని తాడికడప మున్సిపాలిటీ నందు జనసేన నేత తాతాపూడి గణేష్ ఆధ్వర్యంలో పేర్ని నాని దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందూ ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని వెంటనే హిందువులకు మరియు పవన్ కళ్యాణ్కు క్షమాపణ చెప్పాలని పేర్ని నాని దిష్టిబొమ్మను కానూరు సెంటర్లో కూటమి నేతలు దహనం చేశారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ఘోర ఓటమి చెంది వైసీపీ నేతలకు మతిభ్రమించి మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులకు ఇదే చివరి హెచ్చరిక అంటూ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. 5 సంవత్సరాలు ఒక రుద్రాష్ట్రుడి పాలన చేసి అధికారం పోయేపాటికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కో ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా అధికారం పోయేపాటికి పిచ్చెక్కింది. ఒకళ్ళకి పిచ్చెక్కిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చి పెట్టిన పిచ్చి కుక్క పేరున్నా అని వాగుతూ ఉన్నాడు జనసేన పార్టీ అధినేత మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద. పిచ్చి కుక్క పేరున్నా అని ఒకటి అడుగుతా ఉన్నా, కానీ జనాల నుంచి వచ్చిన నాయకుడు, జననాయకుడు ఎప్పుడు కూడా అన్ని మతాలను, సర్వ మతాలను గౌరవించే వ్యక్తిత్వం ఉంటుంది. ఈ నాయకుడికి మీకు ఉండకపోవచ్చు. జనాల వెంట జనాల కోసం బతికే నాయకుడికి ఎప్పుడు కూడా అన్ని మతాలు ఒకటే. చర్చిలో ప్రార్థన చేస్తారు, మసీదులో నమాజ్ చదువుతారు, గుళ్ళో పూజలు చేస్తారు. మీకు చేత కాదు, ప్రసాదం ఇస్తే పక్కన పడేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి భార్య. మీ జగన్మోహన్ రెడ్డి ముసుగులో, హిందూ ముసుగు వేసుకుని ముసుగులో ఉంటాడు మీ జగన్మోహన్ రెడ్డి. మీరేమో క్యారెక్టర్ లేకుండా మాట్లాడతారు. మీకు నేర్పింది అంటే మీ నాయకుడికి క్యారెక్టర్ లేకుండా మాట్లాడటం, నోరు తెరిస్తే అబద్ధాలు. 5 సంవత్సరాలు సంపాదించుకుని చాలా మీకు. గుళ్ళ మీద పడ్డారు, దేవాలయాలను నాశనం చేశారు, దేవాలయాల ప్రసాదాల మీద కూడా సంపాదించుకున్నారు మీరు. లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి ఇవాళ సంపాదన లేకపోయేపాటికి పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఖబర్దార్ పేరున్నాని నీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి పిచ్చి కోతలు కనుక నువ్వు మానకపోతే నీ ఇంటికి వచ్చి నీకు తగ్గ బుద్ధి చెప్తావు. జనసేన పార్టీ టీడీపీ తరఫు నుంచి ఏమనుకుంటా ఉన్నావు నువ్వు? మాకు నేర్పింది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే చాలా ఓర్పు సహనం ఇచ్చారు. ఆయన ఒక్క మాట ఉమ్మని అంటే నువ్వు ఎక్కడుంటావు, నువ్వు ఇక్కడ కనపడతావు, నువ్వు అసలు నీ నోట్లో మాట వస్తుందా? ఖబర్దార్ చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకోకపోతే వైసీపీ నాయకులు అందరికి కూడా వెంటాడు. మరి మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కళ్యాణ్ గారు మానవాళికి ఎటువంటి ముప్పు రాకూడదనే ఉద్దేశంతో ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష. దేవుడా మమ్మల్ని క్షమించు, మాకు తెలియజేసరికి లేట్ అయింది, ఇలాంటి తప్పు మళ్ళీ జరగనివ్వు అని చెప్పేసి ఆ దేవుడికి 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే గత ప్రభుత్వం నాయకులు పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు మాట్లాడే మాటలకి మా నాయకులు కనుక ఒక్కసారి కనుక చేతులైతే అతన్ని కనుక అతను అంతు చూడండి అంటే నీ ఎముకల్లో సున్నం కూడా మిగిలి ఉండదు. కానీ మా నాయకులు అలాంటిది కాకుండా ప్రజలకి ఏమీ కాకూడదని చెప్పేసి ఆ దేవుని క్షమించమని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ మానవాళ్ళని కాపాడమని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ దీక్షలో పాల్గొనాలని చెప్పేసి అందరికీ ఆదేశిస్తే మిమ్మల్ని ఏమాత్రం విమర్శించకుండా క్షమించమని కోరుకుంటే నువ్వు మాట్లాడే మాటలేంటి? దీన్ని కూడా రాజకీయం చేస్తున్నావా? నువ్వు చేసిన తప్పు నిజమా కాదా? కాకపోతే నిరూపించు. ల్యాబ్ టెస్టుల ద్వారా అది నిరూపితమైంది. ఖచ్చితంగా జంతు అవశేషాలు కలిసినాయి. దాంట్లో మీరు చేసిన అపచారాన్ని క్షమించమని మేము కోరుకుంటుంటే మీరు దానికి అడ్డగోలుగా మాట్లాడటం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి పేర్ని నానికి